జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఈ ప్రత్యేకమైన కార్యక్రమం 5 రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేన నాయకులతో తమిళనాడు, తెలంగాణ, కేరళ, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఈ 5 రాష్ట్రాల నుంచి వచ్చిన జనసేన నాయకులందరితో కూడా ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం వీఆర్ ఇండియన్. మనం ఇది నా ఇల్లు, నా వీధి, నా ప్రాంతం, అలాగే నా రాష్ట్రం అని గిరిగీసుకొని కూర్చోకుండా మనమందరం భారతీయులం అనే సమైక్యవాదాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దాన్ని మనం బలంగా తీసుకెళ్ళి దేనికోసమైతే వికసిత్ భారత్ కోసం ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కృషి చేస్తున్నారో దాని పంథాలో మనందరం వెళ్ళి ఈరోజు భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా మన యువతకి మంచి భవిష్యత్తును అందించాలి అనే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఢిల్లీలోనే ఎందుకంటే ఢిల్లీ నేల చాలామంది సాక్రిఫైజెస్ని, గ్రేట్ లీడర్స్ని, అలాగే ఎంతోమంది తత్వవాదుల్ని చూసిన నేల కాబట్టి మనం ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఖచ్చితంగా ఇది భారతదేశంలో ప్రతి మూలమూలకి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందే దిశగా మనం ఈరోజు సందేశాన్ని అందించగలం అన్న విధానంలో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో 5 ముఖ్య అంశాల మీద ప్రత్యేకంగా డిస్కషన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మనం యువత బంగారు భవిష్యత్ అనే ఖచ్చితమైన ప్లాట్ఫామ్ మీద మనం ఈరోజు జనసేన పార్టీ రూపుదిద్దుకుంది కాబట్టి వారి కోసం మనం ప్రత్యేకంగా ఏం సందేశం ఇవ్వగలం అన్నది దాని మీద ఒక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏపీలో మన పార్టీ తాలూకా జనసేన పార్టీ తాలూకా 12 ఏళ్ల ప్రస్థానం మనం ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని అవమానాలు పడ్డాం, ఎన్ని పరాజయాలు మనకు ఎదురయ్యాయి, దాన్నటిని అధిగమించుకుంటూ ఒకే లక్ష్యంతో ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అభ్యుదయం కోసం ఎన్ని పోరాటాలు చేసాం. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని తీసుకొచ్చింది. అయినా కూడా దాన్ని ఒక అధికారంగా చూడకుండా మన బాధ్యతగా తీసుకొని మనం ఎలా ముందుకు వెళ్తాం దీని మీద ప్రత్యేక అంశంగా మాట్లాడడం జరిగింది. అలాగే మనం ప్రత్యేకంగా నేషన్ ఫస్ట్ అండ్ వాట్ ఈస్ ద కమిట్మెంట్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం మన కమిట్మెంట్ ఏంటి దాని మీద కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలాగే వికసిత్ భారత్ యాస్పిరేషన్ టు అచీవ్మెంట్, మన ప్రధానమంత్రి మోడీ గారి పాత్ర, మనం 2047 విజన్ కోసం ఏ స్టెప్స్ తీసుకుంటాం, ఎలా ముందుకు వెళ్తాం అన్న దాని మీద కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయడం, తీర్మానం చేయడం కూడా జరిగింది. అలాగే ఏపీలోని 2 ఏళ్ల పాలన, హౌ వీఆర్ బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, ఈ రెండింటినీ మనం సమతుల్యం చేసుకుంటూ ప్రజల అభివృద్ధి కోసం అలాగే స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం మనం ప్రతి అడుగు ఎలాగ వేస్తున్నాం దానికి గురించి కూడా మనం ప్రత్యేకంగా వివిధ మాట్లాడుకొని దాని మీద కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ 5 టాపిక్స్ మీద కూడా 5 రాష్ట్రాల నుంచి కూడా డిఫరెంట్ నాయకులు దాని గురించి మాట్లాడి వాటి అంశాలను మనం కూలంకషంగా పొందుపరుచుకొని ఆ తీర్మానాలని ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ చేయడం కూడా జరిగింది. ఈ సమావేశం తాలూకు సందేశం ప్రజలందరికీ చేరాలని, వీఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ వీ వర్క్ ఫర్ ఇండియా అండ్ దెన్ మనం గిరులు గీసుకోకూడదు, మనం అందరం కలిసి ఒక సమైక్యతవాదంతో ఈరోజు మనం ముందుకు వెళ్దాం. ప్రాంతీయవాదాన్ని విస్మరించని సమైక్యవాదం మనకి చాలా అద్భుతంగా ఉంటుంది, మనకి చాలా రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించమని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఎప్పుడూ కూడా ప్రజల మేలు కోరాలి, దానికోసం తను ఎన్ని త్యాగాలు చేయడానికైనా ఈరోజు రెడీ. అధికారం అక్కర్లేదు, బాధ్యతాయుతంగా ప్రజల కోసం ఈరోజు పనిచేయాలని పిలుపునిచ్చే ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఢిల్లీ వేదికగా ఈ సమావేశాన్ని నిర్వహించి ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు, ఆ పార్టీలో ఒక శాసనసభ్యురాలుగా ఉన్నందుకు కూడా చాలా గర్వపడుతున్నానని ఈరోజు తెలియజేయడం జరుగుతున్నది. జై జనసేన.